నోటి మాటే తప్ప ఈ నేరం నేను చేయలేదనటానికి నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. నన్ను నమ్మండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, నిన్ను నమ్మటం అంటే నిప్పుల గుండం మీద దుప్పటి కప్పుకొని పడుకోవటమే అని చెప్పి శృతి అంటుంది. అయితే నాకిది అగ్ని పరీక్ష అనుకుంటాను. 2 రోజులు గడువివ్వండి. బెయిల్ గడువు ముగిసేలోపు నేను ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని పున్నమి అంటుంది. తప్పులు చేసే వాళ్ళకి ధైర్యం ఎక్కువ అన్నట్టు నువ్వు ఒకవేళ నిరూపించుకోకపోతే అని చెప్పి శృతి అంటూ ఉంటే, నిరూపించుకుంటాను అని చెప్పి పున్నమి అంటుంది. నిరూపించుకోకపోతే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావా అని చెప్పి శృతి అడుగుతూ ఉంటే, నిరూపించుకుంటాను వదిన. నిరూపించుకుంటే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావా శృతి అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే, నేనెందుకు వెళ్ళిపోతాను అని చెప్పి శృతి అంటుంది. శృతి, ఇది నా ఇల్లు. అత్తయ్య, మావయ్య, ఇంకా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా నన్ను కాదనుకున్నా వీళ్ళంతా నా వాళ్లే. వీళ్ళను వదిలి వెళ్ళటం అంటే చచ్చిపోయిన తర్వాత మాత్రమే అని చెప్పి పున్నమి అంటుంది. అయినా సరే నీ పంతానికి వాదనకి సమాధానం చెప్తాను. నువ్వు చెప్పినట్టుగానే నేను నిరూపించుకోకపోతే జీవితంలో ఈ ఇంటి మొహం చూడను అని చెప్పి పున్నమి అంటుంది. అయితే ఛాలెంజా అని చెప్పి శృతి అంటూ ఉంటే, నా మీద నమ్మకంతో నేను పంతానికి రెడీ అవుతున్నా అని చెప్పి పున్నమి అంటుంది. చూద్దాం అని చెప్పి శృతి అంటూ ఉంటే, చూద్దాం కాదు శృతి, వదిన ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటే వదిన్ని ఇంటి కోడలిగా అంగీకరిస్తారా అని చెప్పి వైష్ణవి అంటుంది. చెప్పండి నానమ్మ అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, ముందు నిజాలు దాన్ని నిరూపించుకోమను, ఆ తరువాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని చెప్పి భానుమతి అంటుంది. ఇక పున్నమి బెడ్రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. పక్కనే వైష్ణవి కూడా ఉంటుంది. భానుమతమ్మ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని పున్నమి బాధపడుతూ ఉంటే, ఎందుకు వదిన నిజం ఎవరికీ చెప్పకుండా ఒట్టు పెంటించుకున్నావు? నేను నిజం చెప్తే గనక నాకు తిట్లు మాత్రమే ఉంటాయి, కానీ నువ్వు జైలుకు వెళ్ళాలి, అలాగే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇప్పటికైనా ఒక్క ఛాన్స్ ఇవ్వు, నిజం చెప్పేస్తాను అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, నువ్వు నిజం చెప్పటం వల్ల నీ జీవితం నాశనం అయిపోతుంది. నీ చదువు, భవిష్యత్తు అంతా కూడా పాడైపోతుంది. కుటుంబం నీ పైన పెట్టుకున్న కళ్ళన్నీ కూడా ఆవిరైపోతాయి అని చెప్పి పున్నమి అంటుంది. నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా వైషు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఇంతలో పృథ్వీ వస్తాడు. సారీ పున్నమి, నానమ్మ అంటున్న మాటలకు నువ్వేం బాధపడకు. నానమ్మ కోపం వస్తే ఏం మాట్లాడుతుందో నానమ్మకే తెలీదు. ఇంకా పక్కనున్నోళ్ళు కాస్త మంట మీద పెట్రోల్ పోసినట్టు నానమ్మ ముందు అది ఇది అనటంతో నానమ్మకు ఇంకా కోపం వస్తుంది అని చెప్పి పృథ్వీ అంటాడు. వాళ్ళ కోపం, ద్వేషం ఏంటో నాకు తెలుసు వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది. కుటుంబం పరువు పోతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ అంటంలో తప్పేం లేదు వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది. పున్నమి, స్ట్రైట్గా నీ వకీల్ సాబ్గా ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని చెప్పి పృథ్వీ అంటాడు. ఏంటో చెప్పండి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది. వైషుతో కాలేజ్కి వెళ్ళిందానివి వైషు పక్కన ఉండాలి. వైషు ఎక్కడికైనా వెళ్తే వైషు ఎక్కడికి వెళ్ళిందా అని వాళ్ళని వీళ్ళని అడగాలి. అంతేకాని లైబ్రరీలో నీకేం పని అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే, అది వకీల్ సాబ్ అది అని చెప్పి పున్నమి తడబడుతూ ఉంటే, తడబడకుండా నిజం చెప్పు పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇప్పుడు నువ్వు నిజం చెప్తేనే రేపు కోర్టులో నీకు న్యాయం జరిగేలా నేను చూడగలను అని చెప్పి పృథ్వీ అంటాడు. చెప్తాను వకీల్ సాబ్, కానీ ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, సరే పున్నమి, ఎవరికి చెప్పను, నిజమేంటో చెప్పు అని చెప్పి పృథ్వీ అంటాడు. వైషుతో కలిసి కాలేజీకి వెళ్ళాను. వైషు ఎంతసేపటికి రాకపోయేసరికి, వైషు వెళ్ళిన రూమ్లోకి వెళ్ళేసరికి అందరూ కలిసి వైషుని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. అందుకే వైషుని కాపాడటం కోసం వైషుని పక్క గదిలోకి పంపించి నేను లైబ్రరీలో ఉండిపోయాను అని పున్నమి చెప్తూ ఉంటే, అంటే వైషుని కాపాడటం కోసం నింద నీపైన వేసుకున్నావా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఇప్పుడు నీ దగ్గర ఎలా మాట తీసుకుందో నిజం చెప్పకుండా నా దగ్గర కూడా అలానే మాట తీసుకుందన్నయ్య అని చెప్పి వైషు చెప్తుంది. పున్నమి, నీ త్యాగానికి హద్దులు లేవా? వైషు కోసం నువ్వు నిందలు పడతావా, ఛాలెంజులు చేస్తావా, నీ జీవితాన్ని పలంగా పెడతావా? ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్దాము. నా చెల్లెలను ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు అని చెప్పి పృథ్వీ అంటాడు. అయ్యో వకీల్ సాబ్, ఒక్క నిమిషం ఆగండి. వైషు పెళ్లి కావాల్సిన పిల్ల. తను పోలీస్ కేసులో ఇన్వాల్వ్ అయిందని తెలిస్తే తన జీవితం, భవిష్యత్తు, చదువు అంతా కూడా నాశనం అవుతుంది. ప్లీజ్ వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, నా చెల్లెల కోసం నీ జీవితాన్ని కూడా పలంగా పెట్టావు. నీకు తోడుగా నేనుంటాను పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు. అన్నయ్య, నీ గెలుపు మీదే శృతితో వదిన చేసిన ఛాలెంజ్ ముడిపడుంది. వదిన భవిష్యత్తు ముడిపడుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి వైషు అంటూ ఉంటే, అదెలా మర్చిపోతాను వైషు అని చెప్పి పృథ్వీ అంటాడు.
ఈ కేసులో ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా ఉపయోగించుకుంటాను. పున్నమి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. మనకి తోడుగా వినాయకుడు కూడా ఉంటాడు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే, వినాయకుడా, అదేంటి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, రేపే వినాయక చవితి. మనం ఈ ఇంటికి వచ్చాక మొదటిసారిగా వినాయక చవితి చేయబోతున్నాం. అంగరంగ వైభవంగా అందరికీ గుర్తుండేలా చేద్దాం అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే, తప్పకుండా వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది. మరోవైపు శృతిని దగ్గరుండి కళావతి రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే కళాధర్ వచ్చి, ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదా? నేను బొమ్మను కూడా తీసుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటే, ఏంటి నాన్న అప్పుడే బొమ్మను తీసుకొచ్చావా? ఈసారి కూడా ఎప్పట్లాగనే మన చేతుల మీదే వినాయకుడికి పూజ చేద్దాం అని చెప్పి శృతి చెప్తూ ఉంటే, అంతే కదా అని చెప్పి కళాధర్ అంటాడు. ఈసారి ఆ వినాయకుడిని గట్టిగా మొక్కుకోవాలి నాన్న. పెద్ద వినాయకుడిని తీసుకొచ్చావా అని చెప్పి శృతి అంటూ ఉంటే, అవును, పెద్ద వినాయకుడిని తీసుకొచ్చాను. ఎందుకంటే మన కోరికలు కూడా పెద్దగా ఉన్నాయి కదా ఈసారి అని చెప్పి కళాధర్ అంటూ ఉంటాడు. ఏంటో ఆ వినాయకుడు విఘ్నాలు తొలగిస్తాడు అంటారు, కానీ నాకు బావకి పెళ్లి జరగకుండా విఘ్నాన్ని కలిగించాడు అని చెప్పి శృతి అంటూ ఉంటే, ఏం పర్వాలేదులే, అంతా మన మంచికే. ఆ గణనాథుడు ఈసారి మన మంచికే అన్నట్టు ఆ పున్నమిని కేసులో ఇరికించాడు. ఎలాగో ఆ పున్నమి తప్పు చేయలేదని నిరూపించుకోలేవదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. నీకు బావకి పెళ్లి చేస్తాము అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే, అవునమ్మా, ఆల్రెడీ కాలేజ్కి నా ఫ్రెండ్స్ని పంపించి అక్కడ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా మాయం చేయమని చెప్పాను. బావకు ఎటువంటి ఆధారాలు లేక పున్నమిని గెలిపించలేక ఏమీ చేయలేకపోతాడు. పున్నమి ఎలాగో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది. అవును, ప్రతిసారిలాగానే మనమే కదా ఈసారి కూడా వినాయకుడికి పూజ చేసేది. కింద నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయేంటి అని చెప్పి శృతి అంటూ ఉంటే, అమ్మమ్మ మనకి తోడుగా ఉంది. అమ్మమ్మ సపోర్ట్ ఎప్పుడు మనకే ఉన్నప్పుడు మనం కాకపోతే ఇంకెవరు పూజ చేస్తారు శృతి అని చెప్పి కళావతి అంటుంది. ఏవో సౌండ్స్ వస్తున్నాయి, పదండి చూద్దాం అని చెప్పి శృతి కళావతి కిందికి వచ్చేసరికి పున్నమి వాళ్ళు వినాయకుడి కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అది చూసిన శృతి, ఎప్పుడు వినాయకుడికి పూజ చేసేది మేము, ఏంటి ఈసారి మీరు చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే, మేము ఓన్లీ వినాయకుడికి ఏం కావాలో అవి మాత్రమే చేస్తున్నాం. పూజ ఎవరు చేస్తే ఏంటి శృతి, ఆ గణనాథుడి దయ అందరిపై ఉంటుంది అని చెప్పి పృథ్వీ అంటాడు. మీరే దగ్గరుండి కూర్చొని మరీ వినాయకుడికి పూజ చేయండి, మేము పక్క నుండి చూస్తాము అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, అప్పుడే భానుమతి వచ్చి, ఈసారి పూజ మీరు చేయటం కుదరదు. చేస్తే మీ అమ్మ నాన్న చేయాలి, లేకపోతే పృథ్వీ వచ్చాడు కాబట్టి పృథ్వీ చెయ్యాలి అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. అదేంటమ్మమ్మ, ఎప్పుడు నేనే కదా చేసేది అని చెప్పి శృతి అంటూ ఉంటే, నీకు పెళ్లి కాలేదు కదా అని చెప్పి భానుమతి అంటుంది. పెళ్లి కాపోవడం నా తప్ప అని చెప్పి శృతి అంటూ ఉంటే, నువ్వు నేను చెప్పింది వింటావా లేదా అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే, వింటాను, కానీ ఎప్పుడు పూజ చేసేది నేనే కదా అని చెప్పి శృతి అంటూ ఉంటే, పర్వాలేదులే నానమ్మ, శృతిని చెయ్యనివ్వండి అని చెప్పి పృథ్వీ అంటాడు. అయితే ఇప్పుడే వెళ్ళి మేము తీసుకొచ్చిన విగ్రహం తీసుకొస్తాము అని చెప్పి శృతి వెళ్ళి విగ్రహం తీసుకొస్తూ ఉంటే, ఆగు శృతి, అది మట్టి బొమ్మ కాదు కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, కాదలుడు, A1 క్వాలిటీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన బొమ్మ ఇది, ఎటువంటి హాని ఉండదు అని చెప్పి కళాధర్ చెప్తూ ఉంటే, ఏంటి మావయ్య, చదువుకోనుండి చదువు రాని వాళ్ళకు నేర్పించాల్సింది పోయి మీరు ఇలా చేస్తున్నారు. అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మ తయారు చేసింది తీసుకొస్తే అది వాతావరణానికి ఎంత పొల్యూషనో తెలుసు కదా అని చెప్పి పృథ్వీ అంటాడు. ఏంటి, మమ్మల్ని పూజ చేయమన్నట్టే చేయమని మళ్ళీ ఇదొక లిటికేషన్ పెడుతున్నారా అని చెప్పి శృతి అంటూ ఉంటుంది. ఇప్పుడు మట్టి బొమ్మ ఎక్కడి నుంచి వస్తుంది పృథ్వీ, ఏదో ఒక బొమ్మతో కానిస్తే సరిపోతుంది కదా అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే, నేనే మట్టి బొమ్మను తయారు చేస్తాను అని చెప్పి పున్నమి అంటుంది. ఏంటి, నువ్వు మట్టి బొమ్మను తయారు చేస్తావా అని చెప్పి భానుమతమ్మ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, మా గూడెంలో ఎప్పుడూ కూడా వినాయక చవితికి బంకమట్టిని తీసుకొచ్చి మా చేతులతో మేమే మట్టి బొమ్మను తయారు చేస్తాము అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. మీ గూడెంలో మీరు ఎలా చేస్తారో మాకైతే తెలియదు కానీ తల్లి, మేము వినాయకుడిని తీసుకొచ్చి కూర్చోబెడితే అచ్చంగా ఆ వినాయకుడే మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి కళావతి అంటుంది. ఈసారికి వదిన చేస్తా అంటుంది కదా, వదినకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, ఇక భానుమతమ్మ ఏం మాట్లాడదు. పదండి వకీల్ సాబ్, మనం మట్టి బొమ్మను తయారు చేద్దాం అని చెప్పి పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా మట్టి బొమ్మను తయారు చేయడం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటమ్మా, నా చేతుల మీద పూజ చేద్దాం అనుకుంటే అన్ని అడ్డంకులు అవరోధాలే వస్తున్నాయి. అది కూడా ఇప్పుడు పున్నమి మట్టి బొమ్మను తయారు చేస్తే అమ్మమ్మ అటువైపు షిఫ్ట్ అయిపోతుందేమో,
పున్నమి మంచి మార్కులు కొట్టేస్తుందేమో అమ్మమ్మ దగ్గర అని చెప్పి శృతి అంటూ ఉంటే, నువ్వేం బాధపడకు, నీకు ఒక ప్లాన్ చెప్తాను అని చెప్పి కళావతి ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకి వినిపించదు. ఇక పున్నమి, పృథ్వీ ఇద్దరు కూడా గార్డెన్లోకి వెళ్ళి, వకీల్ సాబ్, ఈ మట్టితో వినాయకుడిని చేస్తే చాలా బాగా వస్తుంది. ఈ మట్టిలో రాళ్ళు రప్పలు ఏమీ ఉండవు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. సరే, ఈరోజు నేను మీకు అసిస్టెంట్ని, మీరేం చెప్తే దాన్ని ఫాలో అవుతాను. ఏం కావాలో చెప్పండి మేడం అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, అయితే ముందు వెళ్ళి వాటర్ తీసుకురండి అని చెప్పి పున్నమి అంటుంది. ఈలోపు శృతి ఆ బంకమట్టి దగ్గరకు వెళ్ళి, వసే పున్నమి, నా గుండెని బద్దలు కొట్టావు కదా, ఇప్పుడు ఈ గాజు పెంకులు నీ చేతికి గుచ్చుకొని రక్తం వస్తుంటాయి, అది చూసి నేను సంతోషపడతాను అని చెప్పి మట్టిలో గాజు పెంకులు శృతి కలుపుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.